సార్ గత వారం రోజులుగా కూడా హైడ్రా జన్వాడ ఫామ్ హౌసెస్ని కూల్చేస్తుందా, అక్కడున్న నాయకులు అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకుంటుందా అని ఒక రకమైన స్పెక్యులేషన్ కొనసాగుతూ ఉండగా ఈరోజు ఉదయాన్నే ఎన్కన్వెన్షన్ పైన హైడ్రా చర్య తీసుకుంది. దాన్ని పూర్తిగా హాఫ్ అన్ అవర్లో ఎన్కన్వెన్షన్ అంతా నేలమట్టం అయిపోయింది. ఈ ఇష్యూలో నాగార్జున చాలా ఆవేదన వ్యక్తం చేయడం, కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా వేశారు. నాకు ఒకవేళ చెప్పుంటే కోర్టు నేనే దాన్ని కూల్చేసేవాడిని, నాకు నోటీసులు కూడా హైడ్రా సర్వ్ చేయకుండా ఇల్లీగల్గా ఇలా దీన్ని డెమాలిషన్ చేయటం అనేది నాకు కొంత ఇబ్బందికరంగా అనిపించింది, అవాస్తవం కూడా బయట జరుగుతున్న ప్రచారం అని చెప్పి. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక పేరు మోసిన సీనియర్ టాలీవుడ్ హీరో తను ఎన్కన్వెన్షన్ అనేది ఎంతోమంది ప్రముఖుల పిల్లల వివాహాలు, సీఎం రేవంత్ రెడ్డి కూతురు వివాహం కూడా దాంట్లోనే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎలా చూడాల్సిందంటారు? అంటే ఇక్కడ ఇప్పుడే పొద్దున్నే జరిగింది కాబట్టి పూర్తి వివరాలు లేవు నా దగ్గర. కాకపోతే ఏంటంటే ఒక 8-10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నోటీసులు ఇచ్చినారు. ఆ భూమి, ఆ చెరువు ఉంది అక్కడ, ఫేమస్ చెరువు తుమ్మిడి కుంట అని, దాంట్లో ఈయన ఎంక్రోచ్ అయినాడని అప్పుడు చెప్తే ఈయన కొద్దిగా గోడను ముందుకు జరిపినాడు. బట్ స్టిల్ ఇవాళ శాటిలైట్ ఇమేజరీ మ్యాప్స్ చూసినట్టయితే ఆయన కట్టక మొదలు తర్వాత చూసినట్టయితే క్లియర్గా ఆయన ఏరియా ఏదైతే ఆయన దగ్గర ఉందో దాంట్లోపల ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఈ స్ట్రక్చర్ ఉంది. తర్వాత బయట పట్టా భూమి లోపల పార్కింగ్ ఏరియా అని పెట్టుకున్నారు అనమాట. సో నోటీసులు ఇవ్వలేదు, నాకు చెప్తే నేనే కూల్చేవాడిని అన్నది వాస్తవం కాదు. హైడ్రా అంత తొందరపాటుగా చర్యలు తీసుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే సెలబ్రిటీ అయినా తెల్లారి ఎటుపోయి ఎటొచ్చి కోర్టు కేసులు అవన్నీ అవుతాయి కాబట్టి అన్ని విషయాలు ఆలోచించే చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నాగార్జున గారు చెప్తా ఉన్నారు కోర్టులో కేసు ఉందని చెప్పి. కోర్టులో కేసు ఉంటే స్టే ఇవ్వలేదు కాబట్టి బహుశా ఏదైతే ఇచ్చారని కూడా మెన్షన్ చేశారు సార్. స్టే ఇచ్చింది కోర్టు పరిధిలో ఉంది అంశము అని కూడా మెన్షన్ చేశారు. స్టే ఇచ్చినట్టయితే ముట్టలేదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. మరి చూడాలి. అంటే వీళ్ళు హైడ్రా అధికారులు చెప్పడం ఏంటంటే మేము అన్ని యొక్క ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసినాము, నోటీసులు ఇచ్చినాము, అదంతా చెప్తా ఉన్నారు. నాగార్జున గారేమో నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, నేనే చెప్తే నేనే కూల్చేవానని చెప్తా ఉన్నాడు. అది కొద్దిగా టైం పాస్ అయితే తర్వాత తెలుస్తుంది. బట్ మ్యాప్స్ ప్రకారం అయితే స్ట్రక్చర్ అన్నది ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఉంది. పార్కింగ్ ఏరియా అదంతా కూడా పట్టా ల్యాండ్లో ఉంది. సో అది చూడాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ఐ థింక్ ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా అక్కడ హైడ్రా వాళ్ళు ఇదంతా చూసే చేసి ఉంటారు. లేనట్టయితే వాళ్ళకు చాలా కోర్టు నుంచి కూడా ఇవి వస్తుంది, వాళ్ళ ఉద్యోగానికి కూడా ప్రమాదం ఉంటుంది ఇట్లా హర్రీగా చేసినట్టయితే. అది నేను అనుకోను. ఇక రెండోది మీరు అన్నది ఇంకోటి ఏమన్నారు, అనదర్ థింగ్ మన గండిపేటలో స్ట్రక్చర్ అన్నారు, జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు కదా. జన్వాడ ఫామ్ హౌస్ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి లైమ్ లైట్లో ఉంది. అప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు దాని మీద డ్రోన్ సర్వే చేయించినాడని రకరకాలుగా కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో దానికి కూడా హైదరాబాద్ ఏం చేస్తున్నారో తెలియదు. బట్ రూమర్స్, ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 మంత్నే లీడర్స్ అపోజిషన్ వాళ్ళే కూలగొడుతున్నారు అనేది ఒకటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అది అనుకోను. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ అయింది 1 మంత్, ఒక 2-3 మంత్స్ వాళ్ళకి టైం ఇచ్చి అప్పుడు ఓన్లీ కేవలం ఒక రాజకీయ పార్టీ వాళ్ళే కూలగొట్టినట్టయితే అది తప్పు. కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులు కూడా దీని మీద స్టేలు ఇస్తూ ఉంటుంది. కానీ జనరల్గా వాళ్ళకి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వచ్చినాయో, ఎక్కడెక్కడైతే క్లియర్గా ఎఫ్టీఎల్లో వీళ్ళు కట్టినారు అని తెలిసినప్పుడు కూల్చడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. ఇక్కడ ఒకటి మానవీయ కోణం అన్నది ఒకటి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇవి 2 పెద్దవాళ్ళే, జన్వాడ కావచ్చు, తర్వాత ఎన్కన్వెన్షన్ కావచ్చు, పెద్దవాళ్ళే, వాళ్ళు కోర్టులో చూసుకుంటారు. అది కామన్ మ్యాన్కు పెద్దగా సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే చాలా ట్యాంక్స్లలో ఎఫ్టీఎల్ లోపల తప్పుడు పత్రాలు చూయించి దాన్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకొని హుడా పర్మిషన్ తీసుకొని జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకొని ఇండ్లు కట్టినారు. అమాయకులు పైసా జమ చేసుకొని మధ్యతరగతి కుటుంబీకులు ఈ కాగితాలు చూసిన తర్వాత కరెక్టే అనుకొని కొనుక్కున్నారు. ప్రభుత్వం ఏమంటుందంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అంటుంది. ఇక్కడ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కాదు, ఇక్కడ కలెక్టివ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏజెన్సీస్. వీళ్ళు వాళ్ళ డబ్బులకు లాలుచిపడి, ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసే కావచ్చు,
హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసి కావచ్చు, అట్లాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కావచ్చు. ఇన్ని ఏజెన్సీలు అదంతా బాగుంది, లీగల్గా ఉంది అని అన్ని పర్మిషన్స్ ఇచ్చి, పవర్ కనెక్షన్ ఇచ్చి, వాటర్ కనెక్షన్ ఇచ్చి, ఇంత చేసి ఆయన కొన్నాక ఇప్పుడు 10 ఏళ్ళకి వచ్చి ఇప్పుడు ఇది కూలగొడతామనడం మాత్రం తప్పు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఎఫ్టీఎల్ కట్టి ఉంటే కూలగొట్టే పరిస్థితి వస్తే కూలగొట్టండి. కానీ ఎవడైతే కట్టినాడో ఆయన దగ్గర ఆయన ఆస్తులను జప్తు చేసి ఈ బాధితులకు డబ్బు ఇవ్వాలా. లేని పరిస్థితులలో వీళ్ళకి కనీసము ఆల్టర్నేట్ ల్యాండ్ అన్న చూపించాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఇన్ఎఫిషియన్సీతోని ఈ యొక్క సంస్థలు ఏదైతున్నాయో రిజిస్ట్రేషన్ ఆఫీసు, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ, పవర్ కార్పొరేషను, వాటర్ బోర్డు వీళ్ళందరూ కూడా అంతా సరిగ్గా ఉన్నదన్నప్పుడే కొనుక్కున్నారు వాళ్ళు. అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు కూలగొడితే వీళ్ళు బాధితులు అవుతారు, ఈ సఫరర్స్. తర్వాత చాలా కామన్ మ్యాన్ నుంచి చాలా వస్తున్నాయి ఏంటంటే ఆబ్జెక్షన్స్. వీళ్ళు ఏం చేసినారు మరి అధికారుల మీద ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను, కాగితాలు సరిగ్గా ఉన్నాయి, కొనుక్కున్నాను, కూలగొడుతున్నారు, మరి పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఏమంటారు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం? పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకోవడానికి ఒక కమిషన్ పెట్టండి. ఎక్కడెక్కడైతే కళ్ళు మూసుకోనో లేక డబ్బుకు లాలూచి పడో పర్మిషన్స్ ఇచ్చిన అధికారులందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కూలగొట్టిన బిల్డింగ్స్ లోపల పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ తీసుకొని దీన్ని సరి చేయాల్సిన అవసరం. సార్, యాక్చువల్గా సామాన్యులు మీరు అన్నట్టుగా రూపాయి ఎక్కడో గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటూ చిన్న చిన్న 1 BHK 2 BHK ఫ్లాట్స్ తీసుకున్న కొన్ని హౌసెస్ కూడా ఇప్పుడు డెమాలిషన్ అవుతూ ఉన్నాయి సార్. అధికారుల పాత్ర ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిజంగా వితౌట్ ఆఫీసర్స్ ఏ రియల్ ఎస్టేట్ అతను కూడా, ఏ వెంచర్ కూడా కట్టని పరిస్థితి. ఒక్క అధికారి కాదు, పవర్, వాటర్, జిహెచ్ఎంసి, మున్సిపల్ ట్యాక్స్, ఎవ్రీథింగ్. ఇంతమంది అధికారుల పాత్ర ఒక బిల్డింగ్ నిర్మాణానికి అవసరం అవుతూ ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ప్రభుత్వం కావచ్చు, అధికారుల మీద ఈ సమయంలో ఎలాంటి ఫోకస్ పెట్టాలంటారు? ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాత్రికి రాత్రి ఒక బిల్డింగ్ అయితే వెళ్ళదు హైదరాబాద్లో. ఎందుకు వాళ్ళపైన చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది అనుకోవాలి? అంటే ఇప్పుడు మనము ఇమీడియట్గా చూసి చూడనట్టు అని అనుకోవడానికి లేదు. ఆల్రెడీ కమిషనర్ హైడ్రా చెప్పినాడు, ఎవరెవరైతే పర్మిషన్స్ ఇచ్చినారో వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకోవడం చాలా కష్టం. రకరకాల రూల్స్ ఉంటాయి, కోర్టుకు పోతారు, ఏదో అంటారు. కాబట్టి ఒక కమిషన్ వేయండి. కమిషన్ వేసి నిర్దాక్షిణ్యంగా ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చినారో, స్టార్టింగ్ ఫ్రమ్ ది బిల్డర్, ద రిజిస్ట్రేషన్ ఆఫీస్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, వాటర్ బోర్డ్, ఇవన్నిటి మీద కూడా ఒక కమిషన్ వేసి తీసి వీళ్ళకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఇట్లాగే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకొని ఏమంటారు ఫాల్స్ డాక్యుమెంట్స్తోని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు, దీన్ని ఇది చేయాలి. అయితే ఇంకొక సజెషన్ నాది ఏంటంటే, చెరువుల ఆక్రమణలకు గురైనాయి. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ కూలబెడుతున్నారు. ఎందుకు కూలబెడుతున్నారు? చెరువులను రక్షించుకోవడానికి, చెరువుల పూర్వస్థితి తేవడానికి, అంటే రిహాబిలిటేషన్ ఆఫ్ ద ట్యాంక్. రిహాబిలిటేషన్ కావడం లేదు, కూలగొడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇమీడియట్గా సెకండ్ స్టెప్ ఏంటంటే, వాళ్ళు కూలగొట్టిన ఏదైతే ఆ మెటీరియల్ ఉందో దాన్ని అంతా చెరువు నుంచి బయటకు తీసేయాలి. అలాగే ఇన్ని దినాలు దాంట్లోపల వచ్చినటువంటి సిల్ట్ ఏదైతే ఉందో, చెరువు యొక్క కెపాసిటీ తగ్గిపోయిన పరిస్థితిలో ఆ సిల్ట్ అంతా తీసేయాలా. అట్లాగే చుట్టుపక్కల కాలనీస్ ఉన్నాయి, ప్రతి చెరువు చుట్టుపక్కల కాలనీస్ ఉన్నాయి. ఆ కాలనీస్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ ఏదైతుందో దాన్ని సీవేజ్ వాటరే కావచ్చు, దానికి అక్కడ ఒక ఎస్టీపీ కట్టి ట్రీట్ చేసి చెరువులోకి వదలాలా. చెరువు చుట్టూరుగా ఫెన్సింగ్ చేయాలా. ఇలా కంప్లీట్ చేసి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరికీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు రక్షించుకోండి, దిస్ ఈజ్ యువర్ ట్యాంక్, మీరు దీన్ని కాపాడుకున్నట్టయితే మీ యొక్క గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది. అలాగే మీకు కూడా ఒక పర్యావరణంగా బాగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఒక స్కీమ్ తయారు కావాలి. కూలగొట్టడం బాగుంది, పెద్దగా కూలగొట్టినారు, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నది ఈ యొక్క యాక్ట్ను ఒక లాజికల్ కంక్లూజన్కు తెచ్చినప్పుడే ఈ యొక్క హైడ్రా యొక్క కాన్స్టిట్యూషన్ యాక్సెప్టబుల్ ఉంటుంది. లేనట్టయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.